శ్రీ సోమేశ్వర దేవస్థానము చిట్వేలి కమర్షియల్ రూములు త్వరలోనే వేలం దేవాదాయ శాఖ వెల్లడి. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు దేవస్థానం భూములు బహిరంగ వేలం ద్వారా కౌలుకి ఇచ్చేందుకు ఈ నెల 3వ తేదీన జరిగిన పబ్లిక్ యాక్షన్ రసావాసగా ముగిసింది. ముందుగా శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ భూములు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ భూములు, తదుపరి వరదరాజస్వామి గుడి, వీరభద్రస్వామి గుడి భూములు వేలం వేయాల్సి ఉండగా రైతులు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొన్ని రైతులు మేము పంట వేసుకుని ఉన్నామని, ఈ పంటకాలం ముగిసిన తర్వాత భూములు వేలం వేసుకోవచ్చు కదా అని డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ గా అభ్యర్థించారు. అందుకు అన్నమయ్య జిల్లా దేవస్థానం అధికారి విశ్వనాథ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొండారెడ్డి, లక్ష్మణ్ తదితరులు డిపార్ట్మెంట్ వాళ్ళు వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని కొంతకాల పరిమితి అయిపోయిన తర్వాత బహిరంగంగా భూములు వేలం ఏర్పడిందని అక్టోబర్ నెల ఆఖరు వరకు వాళ్ల గడువు పొడిగించారు. ప్రస్తుతం వేలం పాట నిలుపుదల చేశారు. అనంతరం సోమేశ్వర స్వామి కమర్షియల్ రూములను ఎండోమెంట్ పరిధిలోకి తీసుకుని త్వరలోనే పబ్లిక్ యాక్షన్ లో ఉంటూ పెడతామని, రూములు బహిరంగ వేలం వేస్తామని, ఈ పని త్వరలో జరుగుతుందని మన మీడియాకు అన్నమయ్య జిల్లా ఎండోమెంట్ అధికారులు తెలియజేశారు. అసలు ఈ భూములు ఎన్ని రోజులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, ఎంత బాడుగుల అమౌంట్ దేనికి ఖర్చు పెట్టినారనే విషయంపై చిటివేలి మండల ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇన్ని సంవత్సరాలు వారు ఏమైనా లెక్కలు, ఏదైనా ఖర్చు పెట్టిన రూపాయి కానీ లేక అభివృద్ధి చేసిన విషయంపై ఎండోమెంట్ వాళ్ళు అడుగుతున్నా మౌనంగా ఉన్నారని తెలుస్తుంది. నెలకు 12,000 నుంచి 15,000 వరకు రూములకు బాడుగలు వస్తున్న దేవస్థానం అభివృద్ధి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. ఇరవై 25,000 కందిస్వామి 2 సార్లు, 25,000 కందిస్వామి 2 సార్లు. గ్రామ సోమేశ్వర స్వామి దేవస్థానం డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణ బహిరంగ గురించి వేలం షరతులు. వేలం పాటలో పాల్గొని ప్రతి పాటదారుడు 2,000 రూపాయలు ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనాలని. 2. వేలం పాట ముగిసిన వెంటనే ఎచ్చుబాటుదారుని ధరావత్తు తప్ప మిగిలిన వారి ధరావత్తు అమలు చేయబడింది. 3. పాట ముగిసిన వెంటనే ఎచ్చుబాటుదారుడు సంవత్సరం ముందుకు చెల్లించి రసీదు పొందవలను. అట్లు చెల్లించనే వారి కట్టిన ధరావత్తును అపరాధం కింద జమ చేసుకోవలను. సంవత్సరం 3 ఏళ్లకు 23%. పోయినసారి మేము 3 ఏళ్లకు పాడుతున్నాము, మీరు రాలా? ఇప్పుడు పాట రాస్తున్నారు వాళ్ళు నాదేనండి. అదే అదే పాడుకున్నా